నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవనంలోని కలెక్టరేట్ లో బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించిన కలెక్టర్ నగరంలో అట్టహాసంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందస్తు జన్మదిన వేడుకలు వెంకటరమణ హాస్పిటల్ నందు నవ్య బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ముందుగా బంగారు బాల్యం కార్యక్రమ ఫోటో ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ తిలకించారు. ఒంగోలులోని సోనియా గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్ వేషధారణలో అలరించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వారి వేషధారణ చూసి మంత్రముగ్ధులయ్యారు. ఆ 5 చిన్నారుల వద్ద ఆగి వారి పేర్లు, వారి వేషధారణ గురించి అడిగి తెలుసుకున్నారు. సోనియా గాంధీ అంగన్వాడీ కేంద్రం చిన్నారులు అని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అక్కడి అంగన్వాడీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా బంగారు బాల్యంలో భాగంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ద్వారా జిల్లాలోని బాలలకు సంబంధించిన అన్ని రకాల పథకాలను ఇక్కడ నుండి పర్యవేక్షించనున్నారు. ఈ రిసోర్స్ సెంటర్లో ఒక నోడల్ ఆఫీసర్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ నుండి ప్రత్యేకంగా ఒకరిని ఇక్కడ నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు, ట్రాన్స్కో ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఉప రవాణా కమిషనర్ సుశీల తదితరులు పాల్గొన్నారు. What's your name, Chippu? Ambedkar. Yeah, good. Meeru, మీ పేరు? దీక్షిత్. ఓకే. మీరు? అందు. భగత్ సింగ్. మీరు? సోనియా గాంధీ. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? ఐ కేమ్ ఫ్రమ్ ఏ ఏరియా చెప్పండి మా పైవద్దు చెప్తారు కదా. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సినీ రంగంలో తనదైన శైలిలో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ అన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని వెంకటరమణ హాస్పిటల్ నందు నవ్య బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను జన సైనికులు వీర మహిళల సమక్షంలో కంది రవిశంకర్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకు ఆదర్శంగా రామ్ చరణ్ నిలుస్తున్నారని కొనియాడారు. సినీ రంగంలో రామ్ చరణ్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జన సైనికులు, వీర మహిళలు రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఆకుపాటి ఉష, పల్లా ప్రమేలతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం పలువురు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మూడు బాడీస్ దిగిపోయా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, ప్రతి ఒక్కరు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పండగని చేసుకుంటున్నాము. ఈ పండగ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎట్టున్నారో అదే రూపంలో, అదే పద్ధతిలో రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు. రామ్ చరణ్ గారు దినదినంగా డెవలప్ అవుతున్నారు. ఎంతో గొప్ప ఆర్టిస్ట్గా ఈరోజు ప్రపంచంలోనే, పాన్ ఇండియాలోనే నెంబర్ 1గా తయారైపోయి మన ముందు అడుగులో పెడుతున్నారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ప్రతి విషయాల్లో రామ్ చరణ్ గారు ముందుకు రావడం, చేయటం, వాళ్ళ అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో ఉండటం, ఆయన అన్నీ చేస్తున్నారండి. చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, అందుకని భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. వాళ్ళకన్నీ ఎప్పుడు మా ఆశీస్సులు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు రక్త శిబిరం పెట్టారు, రక్తదానం పెట్టి చాలా ఈరోజు మెయిన్ అందరగా ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చేసి ఈ రక్తదానంలో పాల్గొనాలని కోరుకున్నాం. మెయిన్ అందరికనే రాంబాబు గారు, కళ్యాణ్ గారు, నెక్స్ట్ వీర సైనికులు అండ్ వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ప్రమీల వీళ్ళందరూ అండి. ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటేనే ఫస్ట్ నుంచి ఉండబట్టి ఇలాంటి కార్యక్రమంలో ముందుగా వచ్చి మేము చేయాలని చెప్పి తాపత్రంతో ఈరోజు వస్తున్నారు. ఒకప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఈరోజు ఎంతోగా. ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచి మెంటాలిటీ, తన 10 మందికి హెల్ప్ చేయాలని చెప్పి గుణంతోనే ఉంటాడండి. ఇలాంటి కార్యక్రమాలు అనేది పాన్ ఇండియా మొత్తంలో చాలామంది చేస్తున్నారు. అన్ని ఊళ్ళలో, అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటేనే ఇలాంటి పుట్టినప్పుడు మనకి 10 మందికి మంచి జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అండి. బ్లడ్ అనేది ఏదన్నా ₹1 ఇస్తారు కానీ బ్లడ్ అనేది ఎవరు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ టీం అందరికీ ఇంకొకసారి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెబుతూ రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా గత 3 రోజుల నుంచి వారోత్సవాలు కార్యక్రమంలో ఈరోజు నవ్య బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కంది రవిశంకర్ గారికి, అలాగే జనసేన నాయకులకు, వీర మహిళలకు, అలాగే చిరంజీవి అభిమానులందరికీ ఒకసారి ధన్యవాదాలండి. ఈ రోజుకి చిరంజీవి గారు బ్లడ్ క్యాంపు స్థాపించి 27 సంవత్సరాలు అయింది. దాన్ని ఈరోజు ఘనంగా బ్లడ్ క్యాంపులో కూడా హైదరాబాద్ బ్లడ్ క్యాంపులో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు. దానికి మేమందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇచ్చినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే రామ్ చరణ్ గారిని ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరి సేవా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు. చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని నవ్య బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ గ్రూప్ అధినేత, అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, పార్టీలో చేరిన కాడి నుంచి జన సైనికులతో, వీర మహిళలతో కానీ ఈ కార్యక్రమం వెన్నండి నడుస్తున్న రవిశంకర్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెగా అభిమానుల తరఫున, అలానే జనసేన పార్టీ సైనికుల తరఫున. ఇంకొకటి ఏమిటంటే, ఎవరైనా అన్న చెప్పినట్టు డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ ఆపదల్లో ప్రాణాలు కాపాడేది రక్తదానం. అలాంటి రక్తదానం అంటే గుర్తొచ్చేది మెగా అభిమానులు. కొద్దిగా అందరూ మంచి మనసు చేసుకొని
ఇలాంటి క్లిష్ట సమయంలో రక్తదానం చేయటం మంచిదని మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము. ఇలానే ఈరోజు కూడా అందరూ వచ్చి సాయంత్రం వరకు జరుగుతుంది. అందరూ రక్తదానం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. చిరంజీవి గారి తనయుడిగా అలాగే బాబాయిల ముద్దు బిడ్డగా సేవా కార్యక్రమాల్లోనే కాదు, అటు చిత్రసీమలో అయినా సరే గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జనసేన వీర మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొండపై నియోజకవర్గంలోని 18 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ట్రాక్టర్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 7,40,00,000తో 120 ట్రాక్టర్లు అందించినట్లు చెప్పారు. పల్లె సీమలు పరిశుభ్రంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి ప్రజలకు మొండి చేయి చూపించిందని విమర్శించారు. ఉగాది నాడు P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి 15% గ్రోత్ సాధించడంపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. 2 రోజుల పాటు జరిగిన కాన్ఫరెన్స్లో జిల్లాకు సంబంధించి స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లాలోని అన్ని రంగాల్లో 15% గ్రోత్ సాధించడంపై ప్రజెంటేషన్ చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు భవిష్యత్తు లక్ష్యాలను తెలియజేసి అన్ని రంగాల్లో జిల్లా ముందంజలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. 2 డేస్గా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో అందరు జిల్లా కలెక్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో మన జిల్లాకు సంబంధించిన అన్ని రంగాల్లో కూడా 15% గ్రోత్ అనేది అచీవ్ కావాలి. దానికి ప్రతి సెక్టార్లో కూడా ఏమేమి యాక్టివిటీస్ చేయాలన్నది గురించి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాని ప్రకారం రాబోయే రోజుల్లో అందరు హెచ్ఓడిస్ కూడా ఆ దశలో పనిచేసి మన జిల్లాని అన్ని రంగాల అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాలలందరూ చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారి బాల్యం బంగారంగా ఉండాలన్న ఉద్దేశంతో బంగారు బాల్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ద్వారా బాలలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇక్కడ నుండి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. బాలలకు సంబంధించిన న్యూట్రిషన్, బాల్య వివాహాలు ఇలా అన్ని అంశాల గురించి కూడా డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ పరిశీలిస్తూ ఉంటుందన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈరోజు మనము ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు బాల్యం పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని వారికి ఫాలో అప్ దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ వారికి స్టాఫ్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు సపోర్టింగ్ పార్ట్నర్గా BBA అండ్ SARS NGOs ఉన్నారు. అదేవిధంగా ఇది మనకు నీతి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వారితో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో కంటిన్యూస్గా పిల్లలకు సంబంధించిన వారు న్యూట్రిషన్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదర్ ఇష్యూసెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి ఫాలోఅప్ చేస్తున్నాము. దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కలెక్టరేట్కి ఎవరు వచ్చినా కూడా వారి పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ని మన డిస్ట్రిక్ట్లో అరికట్టడానికి అన్ని రకాల ఒక అవగాహన కల్పించి దానికి యాక్షన్ తీసుకుంటాము. ఆ దశలో ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న వారంతా బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకొని వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి అశోక్ బాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో కేబినెట్లో వర్గీకరణ ఆమోదించుకున్నప్పటికీ మండలిలో ఎందుకు ఆమోదింపజేసే ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. కౌన్సిల్ సభ్యులు వర్గీకరణను ఆమోదించకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకువచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ పేరుతో మాలలనే కాకుండా మాదిగలను కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు. గతంలో వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకువస్తే జాతీయ ఎస్సీ కమిషన్ కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందన్నారు. జనగణన లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారని అశోక్ బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏకపక్షంగా ముందుకు వెళ్తే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మల్లికార్జున, పాలడుగు వివేకానంద, న్యాయవాది బాబురావు, ఐఎల్పీ అధ్యక్షుడు దాసరి సుందరం, ఎర్జర్ల రమేష్, శాంతారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. 2011 లెక్కలు తీసే 2025 లెక్కలు అంటే 2014లో యొక్క రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. తెలంగాణ మాల మాదిగలు కలిసి ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. వారు చిట్టుగొత్తులో మారిని జనాభాలు పెరిగినాయి. అంటే 2011 నుంచి మాలా మాదిగలు పిల్లలను కనలేదా? వాళ్ళ జనాభా పెరగలేదా? పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామంటున్నారు. అది ఏ విధమైన శాస్త్రీయం అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రేపు కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టుకు పోతాం. అవసరమైతే జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించకుండా ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ని ఎలా ఆర్డినెన్స్ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఈ మాల లోట్లో మీకు చంద్రబాబు నాయుడు గారు వద్దా? మాల లోట్లు లేకుండానే మీరు గెలిచారా? కేవలం మాదిగులకి మీరు న్యాయం చేస్తామని చెప్పి మాదిగులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన మిత్రులారా, ఇది రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కాదు. అదేవిధంగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణకి అసలుకే లోబడే లేదు. అంటే వర్గీకరణ చేయాలన్న చిత్తశుద్ధి కూడా చంద్రబాబు గారికి లేదు. ఇది ఒక మోసం చేయటం. మాలా మాదిగలకి తన్నుకుతా ఉండే తాంబూలం ఇష్టం ఉన్నట్టు ఒకదేగకుండా ఈ యొక్క దళితులు ఐక్యం కాకుండా రాజ్యాధికార దిశగా ముందుకు పోతారని చెప్పి కుట్రతో యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ చేయటం చాలా సిగ్గుచేటని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. బీసీ కులగణన చేపట్టి బీసీలకు రావాల్సిన ఫలాలను తక్షణమే అందించాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ అన్నారు. ఒంగోలు నగరంలోని స్థానిక దక్షిణ బైపాస్ కూడలి వద్ద గల బీసీ సమన్వయ కమిటీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 52% ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. కొద్ది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు అన్ని పదవుల్లో ఉంటూ అన్ని వర్గాలను శాసిస్తున్నాయని, ఆ విధానానికి స్వస్తి పలికేందుకు బీసీలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ కులగణన కోసం ఏప్రిల్ 11న ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేని కారణంగా ప్రజల పక్షాన మాట్లాడేవారు కరువయ్యారని ఆరోపించారు. గతంలో ఏర్పడిన కులగణాలను బయటకు తీసుకురావటం జరిగిందని, అందులో అన్ని రకాల కులాల కంటే అగ్రవర్ణాలు చాలా తక్కువ శాతం ఉన్నారని, కానీ వారే పెత్తనం చేస్తూ రాజకీయ పదవులను కూడా అనుభవిస్తూ బీసీల యొక్క సామాజిక ఆర్థిక రంగాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అందుకోసం బీసీలందరూ ఐక్యంగా ఉండి బీసీ కులగణన సాధించుకోవటానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా బీసీ సవరణ కమిటీ చైర్మన్ బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజ్యాధికారం దిశగా బీసీలు అందరూ ముందుకు నడవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, సిహెచ్ సుధాకర్, మస్తాన్రావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో అన్ని రంగాలలో ముందుకు తీసుకునేటువంటి వ్యక్తుల్లో తర్వాత రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు విపరీతంగా మారిపోయే తరుణం ఆసనమైంది. ఇక రాబోయేది బీసీల రాజ్యం, బీసీల సామ్రాజ్యం. మన సామాన్యులు చేతపడతారు. రాజ్యాధికారానికి ముందున్నటువంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. ఈ ఒంగోలు జిల్లాలో 11వ తారీఖున వేలాది మందిగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి కమిటీల రూపంలో మహిళా కమిటీలు, విద్యార్థి కమిటీలు, అన్ని కమిటీలు కూడా వేసి ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని రేపు 11వ తారీఖు ఇక్కడ చేస్తామని తెలియజేసుకుంటూ, మాకు ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మన చైర్మన్ గారు చాలా అనుభవంగా ఆలోచన పరుడు. ఆయన చాలా అనుభవంతో కూడా ఇక్కడ
నడిపిస్తున్నారు కమిటీని. అదేవిధంగా మస్తాన్ రావు కూడా యువకుడు చాలా విషయాలు కూడా ముందుకు వస్తున్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా సమన్వయ కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మకోట లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ అందరినీ చైతన్యం చేస్తూ ఉన్నారు. మాకు సహకరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఒకటి లీక్ అయింది. ఈ మధ్య పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి కానీ విషయాలు లీక్ అవట్లా. కానీ ఇది ఒక గొప్ప విషయం. ఇది ఒకటి లీక్ అయింది. దీంట్లో బీసీ జనాభా ఎంత ఉంది? గత ప్రభుత్వాలు చేసిన సర్వే ప్రకారం 52% ఉంది. యాదవ్ జనాభా దాదాపు 24 లక్షలు, కురుబు జనాభా 5 లక్షలు, అలాగే ఒడ్డిరి జనాభా 11 లక్షలు. ఈ విధంగా ప్రతిదీ కూడా డీటెయిల్గా మా వాళ్ళు, మా మిత్రులు, మా నాయకులు దీన్ని సేకరించి దీన్ని పత్రాల రూపంలో తయారు చేసి ఇచ్చారు. ఈరోజే మా కమిటీకి ఇవ్వడం జరిగింది. ఇవి ప్రతి గ్రామంలో రచ్చబండ్ల కాడ పెడతాం. ప్రతి గ్రామంలో ప్రతి సంఘ నాయకులకి ఈ పత్రాలను చేరుస్తాం, చైతన్యపరుస్తాం. ఇది మరో ఉద్యమానికి నాంది అయ్యేటట్టుగా ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. దీంతో మార్పు రావాలి. 80% ఉన్న ప్రజలకి అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా చూసుకుంటే మాకు ఇచ్చే స్థలాలు సెంటో 2 సెంట్లు మాకు ఇచ్చేవి చాలా తక్కువ. అది ఒక సామెత ఉంది ఏంటంటే, చేపలు పట్టడం నేర్పితే ఒక రోజు పట్టుకుంటాడు, అదే ఇవ్వటం నేర్పితే 2వ రోజు కూడా వచ్చి కూర్చుంటాడు. ఈ ఒక రకమైన ఈ సిస్టంలోకి అలవాటు చేశారు. తర్వాత వీళ్ళంతా కూడా చైతన్యం గారు వీళ్ళు ఏదో వాళ్ళ వృత్తుల్లోనో లేదా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి సరిపోతారనే ఉద్దేశంతో ఉంది. కానీ చైతన్యం అవుతుంది మా బీసీ జాతి. బీసీలు అందరం కూడా ఏకం అవుతాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రభుత్వ నాయకులు కూడా తెలుసుకోండి. ఒక్కసారి ఒక బీసీ కానీ ఒక ఎస్సీ ఎస్టీ కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వస్తే మీకు 10 తరాల్లో కూడా పేట వెక్కేదానికి అవకాశం ఉండదు. మనం పక్కనే ఉన్న రాష్ట్రాన్ని చూస్తే కరుణానిధి గారి నాయకత్వంలో కరుణానిధి గారు కానీ, స్టాలిన్ గారు కానీ, అలాగే యూపీలో చూస్తే మాయావతి గారు కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, అలాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ గారు కానీ, వీళ్ళంతా బీసీ నాయకులే. అలాగే పక్కనే ఉన్న కర్ణాటక చూస్తే కుటుంబ కులానికి చెందినటువంటి సిద్ధరామయ్య గారు కానీ, అలాగే మధ్యప్రదేశ్లో చూస్తే మోహన్ యాదవ్ కానీ, మీరు దేశవ్యాప్తంగా చూస్తే కంపల్సరిగా బీసీలదే డామినేషను. ఇప్పటికైనా మేలుకొని అవకాశాలు కల్పించండి. మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన వాటాలు కల్పించవలసిందిగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ కూటమి ప్రభుత్వం మరి 34% ఇస్తాం, 24% ఇస్తాం. ఇప్పటికే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 2004లో కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు 34% బీసీలకు ఇస్తానని. మరి 2014లో మరొకసారి లేఖ రాశాడు. మరి ఒకసారి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ పంపించాడు. ఈ నాటకాలు ఇక ఆపేసి మరి బీసీ కులగణ తీస్తాం. అఫీషియల్గా డేటా రాష్ట్ర ప్రభుత్వ ముద్రతో బయటకు తీసుకొస్తాం జరిగింది. ఇది 51% మాకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ మాకు రిజర్వేషన్ అమలు చేయి. నువ్వు ఇప్పటికే బీసీలు అంటే నా బంధువులు బీసీల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు బీసీలకి ఇక అన్యాయం చేస్తానికి ఇక బీసీ సమాజం సహించదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ రేపు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున 11వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసుల కాడ జ్యోతిరావు పూలే విగ్రహాల కాడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.